మూడో తేదీ 1వ నెల 2025న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ మరియు బీఎస్పీ జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన చదువుల తల్లి క్రాంతి జ్యోతి దేశపు తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవింద్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు, మూఢనమ్మకాలు, అంటరానితనం తదితర రుగ్మతలను రూపుమాపేందుకు చదివే ముఖ్యమని భావించి అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి తన భార్య సావిత్రిబాయి పూలేని దేశంలోనే తొలి మహిళా టీచర్ నియమించి సమాజ సేవ చేయడం జరిగింది. అందరికీ కవర్ చేసేసా దిగిపోతే సెల్లులో చూడు ఎట్లా నా సెల్లు తీసుకుంటే పడతాడు. बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद, बीएसपी जिंदाबाद, एससी एसटी बीसी माइनॉरिटी एससी एसटी बीसी माइनॉरिटी बहुजन समाज पार्टी ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. बहुजन ఐక్యత, बहुजन ఐక్యత, बहुजन ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. మళ్ళా మొబ్బు కాస్తాను. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు, 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 మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారణాసి కాంశీరామ్ గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు, క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు, క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు, క్రాంతి జ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. వారణాసి కాంశీరామ్ గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు, చదువుల తల్లి క్రాంతి జ్యోతి చదువు తల్లి సావిత్రిబాయి పూలే గారు. బహుజనుల ఐక్యత. మాట్లాడండి.
క్రాంతి జ్యోతి దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేసిన సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతిని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కో కన్వీనరు యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈరోజు ఆ మహాతల్లికి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా ఆమె జయంతి వేడుకలు జరుపుకోవడం అనేది జరుగుతోంది. సమాజంలో మూఢనమ్మకాలు, సాంఘిక అసమానతలు, అంటరానితనము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే చదువుకోవాలా, మరి చదువుకుంటే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలు చదువుకుంటే ఇంకా మరింత సమాజం బాగుపడుతుందని చెప్పిన ఉద్దేశంతో మహిళలకు చదువు చెప్పేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితుల్లో తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకే చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయులుగా దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ మహనీయుల యొక్క జీవిత చరిత్రలు మనం తలుచుకోవని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 3వ తారీఖును సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయుల జన్మదినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆర్డర్ ఉత్తర్వులు ఇవ్వడం అనేది జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీల పార్టీ అని చెబుతూ నిత్యము చెప్పే వ్యక్తి ఈరోజు ఆ చర్య ఎందుకు తీసుకోకూడదు? ఎంత మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల పేరు చెప్పి కేవలం కమ్మల కోసమే పనిచేస్తుంది ఆ పార్టీ అనేది ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తే బీసీల జనాభా 63.1% అనేది వచ్చింది. అన్న లెక్కలు తెలిపాయి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా సమగ్ర కులగణన చేయాలని చెప్పి అనేక విధాలుగా చెప్పడం జరుగుతుంది. తీస్తే 61% అనేది వస్తుంది. మరి 61% అనేది వస్తే మన మాట మనం తీసుకోవచ్చు. ఈరోజు అమలవుతున్నటువంటి అంశం ఎంత ఉందంటే సర్పంచులను తీసుకుంటే బీసీలకు 60% రావాల, కానీ 24% వస్తుంది. మిగిలిన 36% అగ్రకుల పౌరులు అక్రమంగా ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం జనాభా లెక్కలు లేకపోవడమే. మరి ఈ జనాభా లెక్కలు మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా మన మాట మనకు వస్తుంది. దీనికోసం ఈ నెల 18వ తారీఖున అనంతపురంలో రాయలసీమలో మహాధర్నా సమగ్ర కులగణన జరపాలని ఒక ధర్నా జరపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బహుజనులందరూ, మరి ముఖ్యంగా బీసీలందరూ తప్పనిసరిగా 18వ తారీఖున అనంతపురం జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖున ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ బీసీలకు 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మేము వస్తే అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేసి 2014లో అధికారంలోకి వచ్చి మరి ఆ సందర్భంలో 2014లో ఎలక్షన్ జరపకోకుండా, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యలకు ఎన్నికలు జరిపే సందర్భంగా 2017 జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరపడం అనేది జరిగింది 34%తోనే. మరి వారు 5 ఏళ్ల పదవీకాలము పూర్తి అయితే 2018 జూలైకు పూర్తి అవుతుంది. మరి ఎన్నికలు అప్పుడు జరిపితే 34%తోనే మనకు అమలై ఉండేది. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చిన మేరకు డిక్లరేషన్లో హామీ ఇచ్చిన మేరకు 50% జరపల్లా, కానీ 50% జరిపే విషయాన్ని దేవుడు ఎరుగు. ఉన్న 34% ముఖ్యంగా పోటీ వెళ్ళినారని అవి కూడా జరుపుకోకుండా నిలిపేయడంతో మరి అధికారం మారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన 34% కోర్టు 24% తగ్గించిందని చెప్పి ఎన్నికలు జరపడంతో బీసీలకు రావాల్సినటువంటి పదవులు 16,500 పదవులు కోల్పోవడం జరిగింది. దీనికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కన్నా ఎన్నికలు జరిపింటే ఇవన్నీ పోయినట్టు కాదు. మరి ఆ సందర్భంగా సాక్షి జ్యోతి ఈనాడు పేపర్లో వాళ్ళ పేపర్లో అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబుతో పోటీ దిగిన జగన్మోహన్ రెడ్డితో పోటీ దిగిన
అంశాన్ని కొట్టిపోయిన వ్యక్తి రెడ్డి గారిది పేపర్లో వేసి వీళ్ళే కొట్టి పంపారు జగన్ అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రెడ్డి చంద్రబాబు గారితో ఫోటో దిగిన ఫోటోను సాక్షిలో వేసి చంద్రబాబే ఫోటో పంపించారు అని చెప్పి ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కులను అంటే స్థానిక సంస్థల్లో రావాల్సిన వాటాను కాలరాయడం అనేది జరిగింది. దీనికి అంతటికీ చంద్రబాబు నాయుడు గారే అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనకు కులగణన అనేది వస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన మాట మనకు వస్తుంది. దీనికి బీసీలు అందరూ కూడా ముఖ్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఈ నెల 18వ తారీఖున జరిగే అనంతపురంలో ధర్నాకని చెప్పి మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ జై భీమ్ జై భారత్.